మరి ఈరోజు మానవుని జీవితంలో భక్తి నశించిపోతుంది అని అంటే ఒకటే కారణం. భక్తి బలహీన పడుతుంది అని అంటే అర్థం ఏంటంటే మానవుడు దేవుణ్ణి విడిచిపెడుతున్నాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దేవుని సన్నిధిలో నడవటానికి ఇద్దరు ప్రయాణం చేశారు. ఇద్దరు ప్రయాణం కొంతకాలం కొనసాగింది కానీ తర్వాత కొనసాగలేదు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో ప్రయాణం అనేది లేట్ అయిపోయింది. బైబిల్ చరిత్రలో రూతు గ్రంథాన్ని మనం పరిశీలిస్తే రూతు నడిచింది కానీ ఓర్ప నడవలేకపోయింది. కారణం ఏంటి? ఎందుకు నడవలేకపోయింది? ఎందుకు భక్తిని పాడు చేసుకుంది అనంటే ఒకటే, దేవునితో సక్రంగా నడవలేకపోయింది గనక పడిపోయింది. ఈరోజు చాలామంది కూడా పడిపోవటానికి ఇష్టపడుతున్నారు, పాడైపోవటానికి ఇష్టపడుతున్నారు, నశించిపోవటానికి ఇష్టపడుతున్నారు. కానీ రూతు తన సంకల్పాన్ని మాత్రం దేవునితోనే నడవటం ఎన్నుకుంది. దేవుని చిత్తాన్ని చేయటాన్ని ఎన్నుకుంది. దేవుని చిత్త ప్రకారంగా నడవాలని ఆశపడింది. దేవుడి గురించి తెలియకపోయినా, దేవుని ఆలోచనల తలంపులు తెలియకపోయినా దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ చిత్త ప్రకారంగా నడిచింది. ఓర్ప భక్తి కలిగిందని నటించి మోసపోయింది. ఈరోజు చాలామంది కూడా భక్తిని పాడు చేసుకుంటా ఉన్నారు. భయభక్తులు లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చదలమైపోతున్నా, వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నా అది నాశనం అనేది మాత్రం వాళ్ళకి అర్థం కావటం లేదు. మీరు గమనించండి, మీరు గమనించాలి ఈ మాట. చదలమైపోతా ఉంది, పాడైపోతా ఉంది, భక్తి బలహీన పడిపోతా ఉంది, మార్గంలో నడవలేక నష్టపోయింది. అప్పుడైనా జీవితం సరిచేసుకుందామని కానీ, సరిపడదామని కానీ, దేవునితో నడుద్దామని కానీ ఆలోచన మాత్రం రాలేదు. సమస్తం కోల్పోయింది. నీ జీవితం కోల్పోతా ఉందా? నీ జీవితం కూడా సుడిగుండాల మధ్య తిరుగుతూ ఉందా? నీ జీవితం అపాయాల మధ్య తిరుగుతూ ఉందా? ఆలోచించు.